హే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. పొద్దున్నే ఏదోలా దొరికేస్తాం. వైజాగ్లో మాత్రం ఆటోలు ఎక్కే ముందు 1-2 సార్లు ఆలోచించిన ఎక్కండి, ఓకేనా? లేదంటే ఇరుక్కుపోతారు. వాళ్ళు ఏదో చెప్పి మ్యానిపులేట్ చేస్తారు మనల్ని. జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడైతే కైలాసగిరికి స్టార్ట్ అవుతున్నాం. ముందు కైలాసగిరి కొండ మీద జిప్ లైన్, రోప్వే, సైక్లింగ్ అయితే ఉంటాయి. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాం. ఇప్పటికీ రూమ్ కాడి నుంచి ఆర్కేడ్ నుంచి కైలాసగిరికి వెళ్తానికి 3 ఆటోలు మారాం. ఈ ఆటోలకి మొత్తం బీచ్ మొత్తం ఆల్మోస్ట్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు. కాలేజ్ బంక్ కొట్టేసి ఇక్కడ వచ్చేస్తున్నట్టు ఉన్నారు. మేము కూడా వైజాగ్లో చదువుకుంటే ఇలా కాలేజ్ బంక్ కొట్టేసాం. వైజాగ్ బీచ్ అంటే ఒక ఎమోషన్ అంతే. వైజాగ్ పీపుల్స్ అందరికీ అంటే ఒక ఎమోషనే. ఫైనల్లీ కైలాసగిరి కొండకైతే వచ్చేసాం. ఇంకో రోప్వే టికెట్ అయితే తీసుకుని రోప్వే ట్రై చేద్దాం. చలో ఇటు సైడ్ రావద్దు, అప్పు తీసుకోవాలి రయ్యా. రోప్వేకి అయితే వెళ్ళిపోతాం. ఇగో 10 రూపీస్ అంటే ఇక్కడ నుంచి టికెట్. ఇక్కడ నుంచి రోప్వేకి వెళ్తాకి 150 రూపీస్ అంట. బాగా రేట్స్ అయితే పెంచేసినట్టున్నారు. వే టు రోప్ టికెట్ 150 రూపీస్ అంట రోప్వే. ఎవరైనా వస్తే చూసుకోండి. రోప్వే టికెట్ అయితే తీసుకున్నాం. ఇంకా రోప్వేకి అయితే వెళ్ళిపోతాం. చలో, ఫస్ట్ టైం నేను ఎక్కుతున్నా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో లైఫ్లో ఇప్పుడు దాకా రోప్వే అనేది ఎక్కలా. నేను ఇప్పుడు దాకా ఎక్కలేదు అసలు. ఎక్కాలని నా థాట్ కూడా రాలా. కానీ ఈ రైడ్లో అన్నీ జరిగిపోతున్నాయి నాకు. వ్యూ మాత్రం సూపర్ ఉంటుందంట. చూద్దాం. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. వైజాగ్ ఆల్మోస్ట్ సగం అవుతుంది. వచ్చేసాం రోప్వే దగ్గరికి. ఫర్ ది ఫస్ట్ టైం వీఆర్ ఎంటరింగ్ ఇన్ రోప్వే. ఫైనల్గా మనం 150 రూపీస్కి వర్త కాదా అని చూద్దాం. ఫైనల్గా అయితే మనం బాగా స్టార్ట్ అయితే అయిపోయింది. చూడండి, స్టార్ట్ అయితే అయిపోయింది. ఇదిగో వ్యూ మాత్రం కేక. నేను బ్యాగ్ తీసుకొని ఫ్రెండ్ బైక్ నుంచి బెటరా. వీళ్ళు కూడా మాకు లేకుండా అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం కేక. వర్త్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి చూద్దకి గాల్లో ఉన్నాం. చూడండి, ఆల్మోస్ట్ వైజాగ్ సిటీ అంతా కనిపించిపోతుంది. వ్యూ తే ఫస్ట్ 23,000.
टाइम लैप्स आल्सो ए किधर है किधर से आए छत्तीसगढ़ से ओ యాక్చువల్లీ వీఆర్ యూట్యూబర్. నార్మల్గా అయితే ఇగో ఈ రోడ్లో అయితే రావాలి మనం. ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ అయితే సూపర్ ఉంది. यूट्यूब चैनल देखना पड़ेगा. వీఆర్ ట్రావెలర్స్, సైకిల్ ట్రావెలర్స్. ఆల్మోస్ట్ రీచ్డ్. क्या नाम है आपका? పవన్ వర్మ. आप यहीं से हो? यहीं से? యా రోప్వే అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా. ఇదిగో ఇంకా పైకి వెళ్దాం. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు. అంకుల్ వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. ఇచ్చేద్దాం. చిన్నపిల్లల పార్క్ అయితే ఉంది మొత్తం. ఇంకా పైకి వెళ్దాం. శివయ్యది పార్వతి స్టాట్యూ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసి తర్వాత జిప్ లైన్ ఎక్కుదాం. జిప్ లైన్ ఎక్కడ ఉంటుందో కనిపించట్లా మాకు. ఇగో జిప్ లైన్కి స్కై సైక్లింగ్కి ఇటు వే అంట. చలో అసలే మనకి చాలా ఇష్టం అడ్వెంచర్స్ అంటే. అందులో ఇది ఒకటి. లైఫ్లో ఇలా తిరుగుతానని నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అలా ఉంది ఇప్పుడైతే. హాయ్ చలో ఇంకా ఇగో శివయ్య టెంపుల్ దగ్గరికి వచ్చాం. శివయ్యది పార్వతి స్టాట్యూ. జిప్ లైన్కి వెళ్ళిపోతాం. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. కిచెన్ కావాలి. ఇంకో సింగిల్ అయితే 350 అంట. డబుల్ అయితే 600. కపుల్ ప్యాక్, ఫ్యామిలీ కాంబో ఇవన్నీ ఉన్నాయి. వస్తే యూజ్ చేసుకోండి మీ ఫ్యామిలీతో. బాగుంటుంది. ఇక్కడ ఉండండి కొంచెం. టేస్ట్ ఓకేనా? స్టార్ట్ అవుతుంది జిప్ లైన్ అయితే. గేటు క్లియర్. అరే బాబు నువ్వు కూర్చోరా బాబు. ఆఫీసర్లో నించున్నావు. కూర్చో కాఫీ కూర్చో. నెక్స్ట్ ఫోల్డ్ చేసుకుని వెళ్ళు. ఓకేనా? ఏమన్నా ఉంది అసలు. సెకండ్ రైడ్కి అయితే వెళ్తున్నా. ఇచ్చి పాడే. మజా. ఇగో ఇక్కడ నుంచి ఉండి వైజాగ్ మజా వస్తుంది ఫుల్గా మనకి ఏంటి అంటే. సెకండ్ Do you want clear?
ఓకేనా కాదు చేతి వచ్చేసి కాదు అమ్మా ఏమన్నా ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అంతే గాల్లో సైకిల్ తొక్కుతున్నా రౌండ్ 1 కంప్లీట్ నౌ రౌండ్ 2 లేరు అక్కడ వెయిటింగ్ ఎవరు సైకిల్ ఎవరు లేరు అనుకుంటా ఇగో ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్కి వెళ్తున్నా ఎక్స్పీరియన్స్ మట్టికి వేరే లెవెల్ ఉంది గాల్లో దొక్కుతున్నా చూడండి వైజాగ్ బీచ్ అదంతా కనిపిస్తుంది సూపర్ ఉంది వీళ్ళు సార్ అంట వీళ్ళందరు సార్లు అంట సార్ వీళ్ళు ఉంటారు వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు హాయ్ చెప్పన్న ఎవరన్నా వస్తే కనుక వీళ్ళతో మాట్లాడి కొంచెం ఎంజాయ్ చేసేయండి సెట్ చేసుకోండి రైడ్లు అయితే బాగా ఎంజాయ్ చేసాం కానీ పవన్ వర్మ ఫోటోలు తీస్తే చాలా కష్టపడుతున్నాడు అప్పుడే ఫోటోలు వచ్చేటట్లేదు నేను ఫోటో తీసుకున్నా అప్పుడే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేశాను ఇగో మొత్తం అంతా తీసుకోండి కైలాసగిరి అంతా కవర్ చేసేసుకుని మంచి ఫొటోస్ అయితే దిగి కిందికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం బాగుంది ఎక్స్పీరియన్స్ మటుకి నీకు ఎలా ఉంది నాకా మళ్ళీ నేను చెప్పేసాను అంటావు సో నువ్వు అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది జిప్ లైన్ అవన్నీ అయితే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఓకే పర్లేదు బాగుంది మీకు ఇంకో విషయం ఫోటోలు దిగేటప్పుడు క్లారిటీ ఉంచుకోండి ఈ బ్రో ఏం చేశాడు అనుకున్నావు చెప్తావు అనుకున్నా నువ్వు చెప్పేది మళ్ళీ కాపీ కొట్టావు కదా అంటావు నువ్వు ఈ బ్రో నేను చెప్పుకుంటాను నువ్వు చెప్పుకో నేను వీడియోలో పెడతాను మళ్ళీ సేమ్ యాజ్ అయిపోయింది అంటావు ఓకే అందుకే కాముకో నేను చెప్పుకుంటాను నాకు నువ్వు అది చెప్పుకో జాగ్రత్తగా చూసుకోండి ఫొటోస్ కూడా ఓకేనా ఉంటా ఆ బ్రో ఛానల్లో పెడతాడంట చూడండి బాబోయ్ ఇప్పుడు ఈ 500 స్టెప్స్ అంట ఈ 500 స్టెప్స్ దిగాలంట మేము టాస్క్లో పడ్డామమ్మా ఫుల్గా చూద్దాం ఎలా ఉంటుందో సరే క్యామ్ ఏది కొన్నిసార్లు లైఫ్లో అప్పుడప్పుడు ఎందుకు పుట్టామో అనిపించే ఉంటుందిలే లవర్స్ని చూస్తాం కదా ఆ టైంలో మొత్తం పైనుంచి కైలాసగిరి కొండ పైనుంచి కిందకి నడుచుకుంటూ వస్తే స్టెప్స్ మొత్తం లవర్సే ఉన్నారబ్బా ఏంటో మా జీవితాలు ఏంటో ఇలా ఉన్నాయి మా రూమ్ టైం అయితే అయిపోయింది ఇంకా రూమ్ నుంచి స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో అయితే ఉన్నాం ఇప్పుడైతే ఆర్కే బీచ్కి వెళ్దాం ఆర్కే బీచ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3కి 3:30కి ట్రైన్ అలా పెడతాడు ఆ టైంలో ఫస్ట్ ఎక్కేసి కూర్చున్నాం అంటే కుంభమేళకి సెట్ రేపు ఎక్కామంటే ఎల్లుండి వెళ్తాం అనుకుంటాను కదా 15 అవర్స్ ఎంతో జర్నీ ఉంటుంది 24 అవర్స్ చూద్దాం ఎలా అయితే అలాగా
నేను అటు నుంచి ఈరోజు అయితే ఆర్కే బీచ్కి వచ్చాను. మనకి ఆర్కే బీచ్లో ఒక రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ నుంచి అయితే లొకేషన్ చూస్తే అదృష్టం ఉంటుంది. చూడ లైఫ్లో ఒకసారైనా పెద్ద పెద్ద హోటల్స్లో అయితే స్టే చేస్తా. గుర్తుపెట్టుకోండి మాట, ఒక్కసారైనా ఒక్కటి కానీ. బాబు ఇగో మొన్న వచ్చిన ఫ్లడ్స్కి అయితే ఇక్కడ దాకా వచ్చేసింది, చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇగో వైజాగ్ వ్యూ మొత్తం ఇదంతా. ఇక్కడ దాకా రావట్లేదు. చాలా రోజులు అయిపోయింది వైజాగ్ బీచ్కి వచ్చి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు, చాలా లక్కీ. ప్రశాంతంగా బీచ్కి వచ్చినా సరే నా అక్కడ బిజినెస్ది ఇక్కడే చేస్తున్నాను మొత్తం అంతా. ఇగో నాకైతే ఇక్కడ నా హోటల్లో స్టే చేయాలి, టాప్ ఫ్లోర్లో స్టే చేస్తా ఎప్పటికైనా. మొరీ మిక్చర్ అయితే ఇక్కడ తిన్నాం. మొరీ మిక్చర్ అసలు వైజాగ్ వచ్చి మొరీ మిక్చర్ తినకుండా వెళ్ళామంటే అది పెద్ద గగనమే. సో మొరీ మిక్చర్ తినేసి వెళ్దాం. ఒక మ్యాంగో మిక్చర్ ఒకటి, రెండు మ్యాంగో మిక్చర్ మ్యాంగో మిక్చర్. హలో, వేవ్స్ అయితే మామూలుగా రాట్లా. చూడండి వేవ్స్. ఇంకా అలా వైజాగ్ బీచ్లో ఒక మొరీ బీచ్ తినేసి అలా వ్యూ చూస్తే ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్. బ్రో ప్రతిదానికి నువ్వు